హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీట్యూబ్. దేశంలో ఇప్పుడు ప్రధానమైన చర్చ దేని గురించి? ఇది అడగక్కర్లేని ప్రశ్న. ఎందుకంటే డబ్బు గురించే అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కాబట్టి మరి అందరినీ ఇంతగా ఊపేస్తున్న ఆ రూపాయికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలకు ఆ చర్చల్లో చోటిస్తే బాగుంటుంది కదా. సో ఈ వీడియోలో నేను మన ఇండియన్ కరెన్సీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్తాను. దానికి ముందు మీరు కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు గల వీడియోలన్నీ కూడా మీకు మెయిల్ వస్తాయి. ప్రపంచంలో నాణాలను ఉపయోగించింది మొదట భారతీయులు, చైనీయులే. రూప్యా అంటే సంస్కృతంలో వెండి నాణెం అని అర్థం. రూపాయి పదం అక్కడి నుంచే వచ్చింది. కాగితపు నోట్లు అనేస్తాం, కానీ నిజానికి డబ్బు నోట్లను కాగితంతో తయారు చేయరు, పత్తి ఉత్పత్తులతో చేస్తారు. అందుకే నోట్లు త్వరగా చిరగవు. కాగితపు కరెన్సీ వాడకం ప్రారంభమైంది 18వ శతాబ్దంలో. మన దేశంలో మొదట నోట్లను ముద్రించింది ప్రైవేట్ బ్యాంకులే. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ లాంటి బ్యాంకులు మొదట కాగితపు కరెన్సీని ముద్రించాయి. భారత్, పాకిస్తాన్ విడిపోయాక ఆ దేశం సొంతంగా కరెన్సీని ముద్రించుకునే వరకు ఆర్బీఐ ముద్రించిన నోట్ల మీదే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని ముద్రించి అక్కడ చెలామణి చేసేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆడెన్, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ట్రుషియాల్ స్టేట్స్, కెన్యా, ఉగాండా, మారిషస్ దేశాలు కూడా మన రూపాయిని కరెన్సీగా వాడేవి. అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు ఎంతో గొప్పగా చూస్తాం, కానీ స్వతంత్రం వచ్చే నాటికి రూపాయి డాలర్ విలువ ఇంచుమించు సమానం. బ్రిటిష్ ఇండియా నోట్లలో మొదటిగా వచ్చిన విక్టోరియా పోర్ట్రైట్ సిరీస్ నోట్లను ముద్రించి భద్రత కోసం 2 ముక్కలుగా మధ్యలోకి కత్తిరించి 2 సెట్లుగా చేసేవారు. చింపిన వాటిలో మొదటి సెట్ పార్సిల్ను బ్యాంకులకు పంపి అది అందిందనే సమాచారం తెలిసాకే రెండో సెట్ని పంపించేవారట. తర్వాత వాటిని మళ్ళీ అంటించేవారు. ఆర్బీఐల చట్టాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 10,000 నోటుకి మించి ముద్రించడానికి వీల్లేదు. అంతకు తక్కువలో ఏ సంఖ్యతో అయినా నోట్లను విడుదల చేయవచ్చు. నాణాల విషయానికి వస్తే ఓ 1000 రూపాయల విలువ వరకు ఏ సంఖ్యతో అయినా ముద్రించే వీలుంది. 10 రూపాయల నాణెం తయారు చేయడానికి 6 రూపాయల 10 పైసల ఖర్చు అవుతుంది. మన దగ్గరుండే నాణాలను దేశంలోని 4 చోట్ల ముద్రిస్తారు. నాణెం మీద డైమండ్ ఆకారపు గుర్తు ఉంటే ముంబైలో తయారైందని అర్థం. నక్షత్రాకారపు ముద్ర ఉంటే హైదరాబాద్లో తయారైందని అర్థం. చుక్క గుర్తు ఉంటే నోయిడాలోను, అసలు ఏ గుర్తు లేకపోతే కోల్కతాలోనూ వాటిని ముద్రించినట్లు తెలుసుకోవచ్చు. నోట్ల మీద ఎడమ చేతి వైపు కొన్ని గుర్తులుంటాయి. 100 రూపాయలు అయితే త్రిభుజాకారం, 50 రూపాయలు అయితే చతురస్రాకారం, 20 రూపాయలు అయితే నిలువు దీర్ఘ చతురస్రాకారపు గుర్తులు కనిపిస్తాయి. 10 నోటు పైన ఎలాంటి చిహ్నము ఉండదు. కొత్తగా వచ్చిన నోట్లకు 2000 నోటుకు దీర్ఘ చతురస్రాకారం, 500 నోటు మీద వృత్తాకారం కుడి చేతి వైపున ఉంటాయి. అందరూ తడిమి చూడగానే నోటు విలువ తెలిసేలా వీటిని ఉబ్బెత్తుగా ముద్రిస్తారు. కరెన్సీ నోట్లు 2 ముక్కలుగా చిరిగిపోయినా వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. 2007 సంవత్సరంలో కోల్కతాలో నాణాల కొరత విపరీతంగా ఉండేది. దాంతో దుకాణదారులు భిక్షగాళ్ల దగ్గర వాటి విలువ కన్నా ఎక్కువ చెల్లించి నాణాలను తీసుకునేవారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్కి నాణాలను అక్రమ రవాణా చేయడమే ఈ కొరతకు కారణం. వాటితో అక్కడ బ్లేడ్లని తయారు చేసేవారు. 1 రూపాయి నాణాన్ని కరిగిస్తే 35 రూపాయల విలువైన 7 నాణ్యమైన బ్లేడ్లు తయారయ్యేవి. నోట్లన్నింటినీ ఆర్బీఐనే విడుదల చేస్తే 1 రూపాయి నోట్లను మాత్రం భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందుకే దీని మీద ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది. 1994లో రూపాయి నోట్ల ముద్రను ఆపేశారు. 20 ఏళ్ల తర్వాత వీటిని మళ్ళీ ముద్రించారు. 1947లో రూపాయికి 64 పైసలే. 1957 నుంచి దాన్ని 100 పైసలుగా విభజించారు. ఆర్బీఐ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గౌరవ సూచకంగా 75 రూపాయల నాణాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా
150 రూపాయల నాణాన్ని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించి 1000 ఏళ్లు పూర్తయినందుకు గౌరవ సూచకంగా 1000 రూపాయల నాణాన్ని ముద్రించారు. ఆర్బీఐ చరిత్రలో ఎక్కువ విలువ గల నోటు 10,000 రూపాయల నోటుదే. 1938-1946ల మధ్య ఇవి చెలామణిలో ఉండేవి. మళ్ళీ 1954లో 1000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. వీటిని 1978లో నిషేధించారు. భారత ప్రభుత్వపు నోట్లను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ప్రారంభమైంది. ఆర్బీఐ విడుదల చేసిన మొదటి కాగితపు నోటు 5 రూపాయల నోటు. దాని మీద జార్జ్ 6 ముఖ చిత్రం ఉండేది. స్వతంత్రం వచ్చాక భారత్ మొట్టమొదట ముద్రించిన నోటు 1 రూపాయి 1950లో నాణాల ముద్రను ప్రారంభించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీట్యూబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిల్ వస్తాయి. మీ సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.